మనల్ని అవతల ఒడ్డుకు దారిచ్చేదే పుణ్య మార్గం. ఆ పుణ్య మార్గం కావాలంటే ధనము ఖర్చు పెట్టాలా. ధనము కావాలంటే ఎవరి దగ్గర ఉంటుంది? మీ ఇంటి పక్కన వాళ్ళు ఇంటోనా? ఎవరింట్లో ఉంటుంది ధనం? ఎవరింట్లో అయితే వాళ్ళ ఇంట్లో. ఎవరు కష్టపడి సంపాదిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిర వినాశమై ఉంటుంది, స్థిర నివాసమై ఉంటుంది అమ్మవారు. అమ్మవారు నిరంతరం ఎవరి పాదాల దగ్గర కూర్చుంటుంది? ఎవరి పాదాల దగ్గర కూర్చుంటుంది అమ్మవారు? నాకు సరిగ్గా పడలా. నారాయణుడి పాదాల దగ్గర. నారాయణేనా? నారదుల వారా? నారాయణుడు. మళ్ళా నారాయణ పాదాల ముందే లక్ష్మీదేవి నిరంతరము సేవలు చేస్తూ ఉంటుంది. మీరు రోజు కూడా మీ భర్త సేవ చేస్తున్నారా? అన్నం వండి పెడితే ఎక్కువ లేదు, ఇదంతా దేనికంటారా? భర్త సేవ రోజు పతిదేవుడికి పాద నమస్కారం ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. 2. ఇంతమందిలో 2 భర్త సేవ చేస్తున్నారా? ఇక నుంచి రోజు కూడా పతిదేవో భవ అని భర్త కాళ్ళకి నమస్కారం చెయ్యాల.